ఇప్పుడు మత ప్రబోధకుడుగా మీ మాటలు అందరూ నమ్మారు, విన్నారు గంటల తరబడి. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీరు సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా ప్రజలకు ఎక్కట్లేదు గదా! చూసారా? తమ్ముడు, నేనెప్పుడు మతాన్ని ప్రమోట్ చేయలేదు. హ్మ్. నాకు అన్ని మతాలంటే గౌరవం. ఇప్పుడు కమ్యూనల్ పార్టీస్ ఉన్నాయి. అవును. క్యాస్ట్ పార్టీలు కొన్ని, ఫ్యామిలీ పార్టీలు అన్ని, కమ్యూనల్ పార్టీలు కొన్ని. హిందూ, క్రిస్టియన్, హిందూ, ముస్లిం. ఎందుకంటే అభివృద్ధి చేయడం వాళ్ళకి రాదు, ఉద్యోగాలు ఇవ్వడం రాదు, 15 లక్షలు తీసుకురాలేదు. నేను ఎందుకు అంటున్నానంటే మూడే 3 కులాలు. కేసీఆర్ గారు ఉన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, నా మాట దేవ మాట అన్నట్టు మాట్లాడారు. 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు కవిత ఎందుకు ఫైట్ ఇస్తుంది? నెక్స్ట్ ముఖ్యమంత్రి కొడుకుని చేయాలని. తనేంటి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, నాకేం తక్కువ అన్న కంటే, ఆయనకి అంత డబ్బు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, ఆయనకి అన్ని పదవులు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, ఆయనకి అంత గౌరవం ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు.